ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. నిన్నటి దినమున ఒక విశ్వాస జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం కదా. అయితే ఎందుకు అంత ప్రాముఖ్యమైనటువంటిదిగా ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి? అన్నిటికంటే ప్రాముఖ్యముగా అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే మొదటి కారణం 3వ వచనంలో చూస్తున్నాం. ఇది మంచిది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది అంటున్నాడు. అంటే మనం ఇతరుల కొరకు చేసేటటువంటి ఈ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అది చేకూర్చేటటువంటి మంచి అంతటిలోనికి కూడా ప్రార్థన చాలా గొప్పదట. అది మంచి పని అంటున్నాడు. ఎందుకంటే ఇతరుల కొరకు చేసేటటువంటి ప్రార్థనలు దేవునికి అనుకూలమైనటువంటివిగా ఉంటాయంట. రెండవ కారణం ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనుషులు రక్షణ పొంది సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము గలవారు అవుతారు. మనుషులు సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము కలవారైనప్పుడు అసత్యములో నుండి, అన్యాయము నుండి, అపవిత్రత నుండి వారు పరిశుద్ధత వైపు మరలుతారు. కాబట్టి సమాజం అనేటువంటిది నీతి సమాజంగా అది మలచబడుతుంది. ప్రార్థన ఎందుకంత ముఖ్యమైనటువంటిదంటే అది మనుషులను మారుస్తుంది. అది రాజులకు, అధికారులకు కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని చిత్తం భూమి మీద పరిపూర్ణముగా నెరవేరేలా చేస్తుంది. మన జీవితంలో కూడా దేవుని చిత్తం నెరవేరుతుంది. కాబట్టి ఇన్ని మేలులు, ఇన్ని లాభములు ఉన్నాయి. కాబట్టి పౌలు అన్నిటికంటే ముఖ్యముగా అందరి కొరకు కూడా ప్రార్థన చేయండి అని చెబుతున్నాడు. కాబట్టి ఎంతవరకు నీ జీవితంలో ప్రార్థనకి ఏ స్థానం ఇచ్చావో నాకు తెలియదు, కానీ ఒక విశ్వాసిగా ప్రార్థన నీ జీవితంలో ప్రథమ స్థానంలో ఉండాలి. అది నీ జీవితానికి మేలు, నువ్వు నివాసం చేస్తున్నటువంటి సమాజానికి కూడా మేలు. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థన బలిపీఠములను పరిపూర్ణమైనటువంటి శక్తితో కట్టి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరి ప్రార్థన జీవితంలో అద్భుతముగా తీర్చిదిద్దమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.